Garuda Express, an international courier service. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికల ప్లాన్ దేశమంతా ఒకేసారి ఎన్నికలు అన్న నినాదం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది. మొన్ననే ఉత్తరాదిన హవా చాటింది కాబట్టి ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంటే ఇక బీజేపీకి ఇప్పట్లో ఎదురే ఉండదనేది మోదీ ఆలోచన. అంతేకాదు ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో బీజేపీ లాభపడతాయని మోదీ భావిస్తున్నారట. ఎలానూ తెలుగుదేశం తమ మిత్రపక్షమే కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆ మేరకు తమ పంట పండినట్లే. ఇక ముందస్తుగా ఎన్నికలొస్తే తెలంగాణలోనూ బీజేపీకి ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న ఆలోచన ఉంది. అయితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పవన్ తెలుగుదేశం పార్టీ భాజపాల తీరుతెన్నుల్ని ఏకిపారేస్తున్నారు. వీలున్నప్పుడల్లా కేంద్రాన్ని తిడుతూనే ఉన్నాడు. నల్లజాతి తెల్లజాతి అన్న ప్రాతిపదికన విడదీసి పాలిస్తున్నారని తిట్టేస్తుండడం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని పదే పదే ప్రజలకు గుర్తు చేస్తుండడం వంటి అంశాలు సీరియస్ గానే పరిగణనలోకి తీసుకున్నారట. పవన్ కి కూడా చెక్ పెట్టాలంటే ముందస్తు ఎన్నికలు అక్కర్కొస్తాయన్నది భాజపా వ్యూహం. ఇంకా పురిట్లోనే ఉన్న జనసేన బలం పుంజుకునే లోపే దెబ్బ కొట్టాలన్న వ్యూహం ఇందులో ఉందట. ఒకే దెబ్బకి 10 పిట్టలు అన్న చందంగా ఇటు ఏపీలో పవన్ ని అనగదొక్కొచ్చు. ఇక తెలంగాణ ఇతర చోట్ల బీజేపీకి కలిసొస్తుందని పార్టీ అధిష్టానం గట్టిగా భావిస్తుందట. పవన్ పక్కలో బల్లెంలా తగిలాడు కాబట్టి అతన్ని అణిచివేసేందుకు కొన్నైనా పాటించాలన్నది చంద్రబాబు ప్లాన్ అని చెప్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.